ప్రభు అడుగుతున్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? నువ్వు స్వస్థపడగోరుచున్నావా? ప్రభువా, ఇదిగో నాకున్న ఆటంకం. అయితే నీవు లేచి నీ పరుపెత్తుకొని నీవు నడు. వాడికేం విశ్వాసం లేదు. ప్రభువా, నాకు బాగు చేయని అడిగినవాడు కాదు. వాడు అడగలేదు. వాడు కోరుకోలేదు. వాడు ఊహించను లేదు. జాగ్రత్తగా ఉండండి. వాడు కోరుకోలే, వాడు ఊహించలే, వాడు ఏం చేయలే. వాడి దగ్గరికి ప్రభు వచ్చి, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నువ్వు నడుచు. వాడు వెంటనే వాడి బాడీలో వచ్చినటువంటి ఆ మార్పును బట్టి వాడు లేచి తన పరుపెత్తుకొని నడిచిపోయాడు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనిద్దాం. మన ప్రభు రక్షణను మనమేం అడగలే, మనమేం కోరుకోలే, మనం ఊహించలే. అక్కడున్న వాడి దగ్గరికి ఎట్లా వచ్చినాడో లాస్ట్ వాళ్ళం మనం. మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. లాస్ట్ వాళ్ళం. అటువంటి మన దగ్గరికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వు లేచి నువ్వు పరుపెత్తుకొని నువ్వు నడుచుకొని. అంటే వాడికి స్వస్థత జరిగిందంటే అర్థం ఏంటి? ఆ పైన జరిగే కార్యాలన్నీ అబద్ధము అని. ఒక్కడే రక్షించేటువంటి వాడు, ఒక్కడే లోకంలో బాగుపరిచేటువంటి వాడు ఏ దేవదూత కాదు. దేవదూతలకు విశ్వాసులు తీర్పు తీర్చబోతున్నారని వాక్యంలో రాయబడింది. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆ లాస్ట్ వాడు లేచి నడిచాడండి. ఇది సత్యం. మనం కూడా, మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా, మనం లాస్ట్ వాళ్ళం, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయిన బతికించేవాడు ఎవరు లేరు. అటువంటి మనలను ఆయన మరణ పునరుద్ధానాన్ని బట్టి మనమేం కోరుకోలే, మనమేం ఆయన అడగలే, ఆయనను బ్రతిమాలుకోలేదు. ఆయన లేచి నడవడం ఎంత వాస్తవమో ఈరోజు నీవు నమ్మినా, మనం నమ్మినా నమ్మకపోయినా మనల్ని అందరినీ బ్రతికించినాడన్నది అంతే వాస్తవం.